ఈ మధ్య కాలంలో ఎక్కువగా హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. హర్రర్ సినిమాలకు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ఉంది. చాలామంది భయపడుతూనే సినిమాను పూర్తిగా చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా హర్రర్ సినిమాలంటే చాలామందికి ఇష్టం. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. అలా ప్రేక్షకులను అలరించిన హర్రర్ సినిమాల్లో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి. డైరెక్ట్గా ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది. అయితే ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధిస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమా సక్సెస్ అవటంతో ఈ సినిమా మేకర్స్ మా ఊరి పొలిమేర 2 సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. భోగేంద్ర గుప్తా ఆచార్య క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థియేటర్లలో రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ భార్యగా కామాక్షి భాస్కర్లా నటించటం జరిగింది. అలాగే గెటప్ శ్రీను భార్యగా డీ గ్లామర్ లుక్లో నటించిన బ్యూటీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వయ్యారి పాత్ర సినిమాలో చాలా కీలకం. రాములు అనే పాత్రలో నటించిన ఈ చిన్నది తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిన్నదాని పేరు సాహితీ దాసరి. మా ఊరి పొలిమేర సినిమాతో సాహితీ దాసరికి మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లోకి రాకముందే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్గా ఈమెకు సామాజిక మాధ్యమాలలో బాగా ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్తోనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది. గాయని సునీత కొడుకు హీరోగా నటించిన సర్కారు నౌకరీ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న సాహితీ దాసరి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ తన అందాలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది. తాజాగా సాహితీ దాసరికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ హల్చల్ చేస్తున్నాయి.